హాయ్ అండి. మీరెప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ఎగ్ కారం దోసని ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్‌గా ఉంటదండి. దీనికోసం ఒక 4, 5 ఎండుమిరపకాయలని ఇలా నానబెట్టుకొని మిక్సర్ జార్‌లో యాడ్ చేసుకోండి. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలు, 4, 5 వెల్లుల్లిపాయలు, కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసిన దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిన్న పాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, తాలింపు దినుసులు వేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ కారాన్ని కూడా ఇందులో వేసుకొని ఒక్క నిమిషం ఇలాగ పచ్చివాసన పోయే వరకు ఇలా మగ్గించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దోస పాన్ పెట్టుకొని హీట్ అయ్యేలోపు 2 గుడ్లని ఇలాగ పగలకొట్టి ఇలా చక్కగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేడైన పాన్ మీద 2 గరిటెల పిండి వేసుకొని మామూలు దోస బ్యాటరేనండి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కదా, దాన్ని వేసి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం రెడీ చేసుకుని ఈ కారాన్ని కూడా ఈ దోస మీద మొత్తం స్ప్రెడ్ చేసి అలాగే ఈ ఎగ్ని కూడా వేసేసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుంటే అంతేనండి, ఎగ్ దోస రెడీ అయింది. నచ్చితే సబ్స్క్రైబ్